ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇదొక సినిమా కాదు. ఇదొక లైఫ్ అని జెప్తాను. యాక్చువల్‌గా చాలామంది 'జెర్సీ' సినిమా చూసి 'నాని' గారి యాక్టింగ్ గాని, లేదంటే ఆ స్టోరీని గాని చాలా డైరెక్టర్ బాగా తీసాడనని మీరు అనుకుంటారు కదా! సేమ్ దానికంటే ఒక 100 రెట్లు కాదు. మినిమమ్ ఒక 10% ఈ సినిమా ఒక్కసారి మీరు తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని చూస్తే ఒక మనిషి పడే ఆవేదన గాని, ఒక మనిషి జీవితంలోని ఉన్న లైఫ్ అనేది ఎలా ఉంటుంది? బయటికెళ్ళిన తర్వాత ఎలా ఫేస్ చేస్తాడు? అన్న సిట్యుయేషన్స్ గాని, లేదంటే ఎదురైన ఒక అనుభవాలు గాని, చాలా నీట్‌గా, క్లీన్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన ఏదైనా మంచి గుడ్ ఫిల్మ్ ఏదైనా ఉన్నది అంటే 'ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్.' ఇదొక హాలీవుడ్ మూవీ. కానీ తెలుగులోను గూడా అవైలబుల్‌గా ఉన్నది. ఇంగ్లీష్‌లో గూడా అవైలబుల్‌గా ఉన్నది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్‌లోని ఎప్పటికీ ఒక మంచి మూవీలాగా ఉండిపోతుంది అని అనడానికి ఈ మూవీయే 'ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్.' ఈ సినిమా అయితే నాకు చాలా విపరీతంగా నచ్చింది. రీసెంట్‌గా చూసాను. చాలామంది ముందే చూసుంటారు. బట్ కానీ చాలామందికి తెలీదు కదా! అంటే ఒక మంచి మూవీస్‌లోని ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని. 'జెర్సీ' మూవీ చూసినప్పుడు మనకి ఏదైతే ఫీలింగ్ వచ్చిందో దానికి 100 రెట్లు ఈ సినిమా చూసినప్పుడు ఒక తెలియని ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా మనకి వస్తుంది. అండ్ ఈ సినిమాలోని సిట్యుయేషన్స్ కానీ అండ్ కొడుకు అలాగే తండ్రి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్‌ని గాని, స్క్రీన్ మీద చాలా అంటే చాలా నీట్‌గా చూపెట్టారు. అండ్ లాస్ట్‌లోని హ్యాపీనెస్‌కి మీనింగ్ ఏంటో సినిమా ఎండింగ్‌లోని మనకు తెలుస్తుంది. అండ్ సినిమా హీరో మెట్లు దిగుతూ వస్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ తన ఫేస్‌లోని కనబడుతుంది. అదే ఒక సినిమా టైటిల్ యొక్క మెయిన్ మీనింగ్ అని మనకి అప్పుడు దాకా అర్థం గాదు. అంటే అర్థం చేసుకోండి చాలా అంటే చాలా బావుంటుంది. ఒకవేళ 'ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' సినిమా చూడకపోతే యూట్యూబ్‌లోని అవైలబుల్‌గా ఉన్నది. మీరు కనుక 'ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' సినిమా చూస్తే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానెల్. తర్వాత మరొక బెస్ట్ మూవీ తోటి మళ్ళీ కలుద్దాం.